అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా దేశ చమురు నిల్వలపై ఒక కీలకమైన ప్రకటనను విడుదల చేశారు. వెనిజులాలోని అతిపెద్ద చమురు నిల్వలను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోబోతుందని, దీంతో అమెరికా భారీగా డబ్బు సంపాదించబోతుందని ఆయన స్పష్టం చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా సైన్యం మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకుని న్యూయార్క్ తరలించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ తరలించిన మరుసటి రోజే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. వెనిజులాలోని తాత్కాలిక యంత్రాంగం 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల నాణ్యమైన ముడి చమురును అమెరికాకు అప్పగించనుందని ఆయన వెల్లడించారు. ఈ చమురు విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు $2.8 బిలియన్ ఉంటుందని అంచనా. దాదాపు భారత కరెన్సీలో 23,000 కోట్ల ఉంటుందనేసి అంచనా వేస్తుంది. ట్రూత్ వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చమురు విక్రయాల ద్వారా వచ్చే డబ్బును, నిధులను అమెరికా అధ్యక్షుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తారని కూడా చెప్పారు. ఈ ఆదాయం వెనిజులా మరియు అమెరికా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించబడుతుందనేసి, వెనిజులాలో దశాబ్దాలుగా పాడైపోయిన మౌలిక సదుపాయాలను బాగు చేయడానికి అమెరికా చమురు దిగ్గజాలు $1 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నాయి అని పేర్కొన్నారు. ట్రంప్ చర్యలను పలువురు అంతర్జాతీయ నిపుణులు ఆధునిక సామ్రాజ్యవాదంగా అభివర్ణిస్తున్నారు. కేవలం చమురు సంపద దోచుకోవడానికే మదురాను గద్దెదించారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుల ధరలు బ్యారెల్కు సుమారు 1.5% క్షీణించాయి. ఇది అమెరికాలో ఇంధన ధరలను తగ్గించడానికి సహాయపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు. వెనిజులాలో దాదాపు $303 బిలియన్ చమురు నిల్వలు ఉన్నాయని ట్రంప్ అంచనా వేస్తున్నారు. వెనిజులా విధానాలను ఇకపై అమెరికా నియంత్రణలో నడుస్తుందనేసి ట్రంప్ వెల్లడించారు. వెనిజులాపై ఆంక్షలు తొలగి అమెరికా నియంత్రణలోకి వస్తే భారత్కు రావాల్సిన పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ అనుకున్నది కూడా ఇదే అని అర్థమవుతుంది. చమురు నిల్వలను వెనిజులాలో ఉన్న చమురు నిల్వలను మార్కెట్లోకి తీసుకొస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయనేసి ట్రంప్ అంచనా వేశారు. సరిగ్గా ఇప్పుడు అదే జరగబోతుంది. మరియు ఈ చమురును అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పూర్తిగా ట్రంప్ చేతుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అటు వెనిజులాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయిస్తానని, మరియు అమెరికా ప్రజలకు మిగిలిన దాన్ని ఉపయోగిస్తానని కూడా ట్రంప్ మీడియా ముందు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వెనిజులాలోని చమురు నిల్వల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇటు వెనిజులాకి, అమెరికా అభివృద్ధికి ఉపయోగిస్తారని ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే మరికొందరు మాత్రం దీన్ని ఆధునిక సామ్రాజ్యవాదంగా, ఆధునిక సామ్రాజ్యవాదంగా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.